దర్శకరత్న దాసరి అపూర్వ సృష్టి ఊర్వశి శారద మహోన్నతంగా నటించిన అమ్మ రాజీనామా. తేజస్వి ఫిల్మ్స్ పతాకంపై అగ్ర నిర్మాతలు కె దేవి వరప్రసాద్, టి త్రివిక్రమ్ రావు, సి అశ్వినిదత్ ఉమ్మడిగా నిర్మించిన ఈ అమ్మ కథ మనసుకి నచ్చి మనసు పెట్టి మరీ రూపొందించారు దర్శకరత్న దాసరి గారు. అశోక్ పటోల్ అందించిన మూల కథను తెలుగుదనం ఉట్టిపడేలాగా విస్తరించి దాసరి అందించినటువంటి ఈ చిత్ర కథకు గణేష్ పాత్రో అందించిన మాటలు మరింత బలాన్నిచ్చాయి. సూర్యోదయం కాగానే ఇంటిల్లిపాదికి సేవలు చేయడంలో తృప్తి పొందుతున్న ఒక తల్లి ఒక్కసారి తన పనికి రాజీనామా చేస్తే ఎలా ఉంటుందో చెప్పే ఈ ఇంటింటి చిత్రంలో అమ్మ విలువని తెలిపే ఒక అద్భుతమైన పాటని రాశారు సిరివెన్ల సీతారామశాస్త్రి గారు. చక్రవర్తి గారి స్వరకల్పంలో చిత్రగారు పాడినటువంటి ఆ పాటని ఇప్పుడు విందాము రమ్య గళంలో. వింటూ ఆ మాతృమూర్తులకు జేజేలు పలుకుదాము. ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం? ఎవరు పాడగలరు అమ్మ అనురాగం కన్న తీయని రాగం? ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం? ఎవరు పాడగలరు అమ్మ అనురాగం కన్న తీయని రాగం? అవతారమూర్తి అయినా అణువంతే పుడతాడు, అమ్మ పేగు పంచుకునే అంతవాడు అవుతాడు. అవతారమూర్తైనా అణువంతే పుడతాడు, అమ్మ పేగు పంచుకునే అంతవాడు అవుతాడు. అమ్మేగా చిరునామా ఎంతటి ఘన చరితకి, అమ్మేగా కనగలదు అంత గొప్ప అమ్మని. ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం? ఎవరు పాడగలరు అమ్మ అనురాగం కన్న తీయని రాగం? శ్రీరామ రక్ష అంటూ నీళ్లు పోసి పెంచింది, దీర్ఘాయురస్తు అంటూ నిత్యం దీవించింది. శ్రీరామ రక్ష అంటూ నీళ్లు పోసి పెంచింది, దీర్ఘాయురస్తు అంటూ నిత్యం దీవించింది. నూరేళ్ళు ఎదిగే బ్రతుకు అమ్మ చేతి నీళ్లతో, నడక నేర్చుకుంది బ్రతుకు అమ్మ చేతి వేళ్లతో. ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం? ఎవరు పాడగలరు అమ్మ అనురాగం కన్న తీయని రాగం? అమ్మేగా తొలి పలుకు నేర్చుకున్న భాషకి, అమ్మేగా ఆది స్వరం ప్రాణమనే పాటకి. ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం? ఎవరు పాడగలరు అమ్మ అనురాగం కన్న తీయని రాగం?
అందరికీ ఆదర్శం సీతారాముల జీవితం. శ్రీరామనవమి సందర్భంగా తెలుగు సినిమాలో రిలీజ్ అయిన సీతారాముల వారి పాటలతో పాట కంపోజ్ చేశాను. దేవిశ్రీ ప్రసాద్కి ఫోన్ చేశాను, జోక్ చేస్తున్నారా అన్నాడు. నన్ను పిలుస్తున్నారంటే ఎందుకీ ఉలికి పాటు గగురు పాటు. ఎక్కడ నవ్వాలో అక్కడ నవ్వకూడదే రామాయణం అయిపోయింది. మన సీతారామస్వామికి మంచి గడి రాబోతున్నట్టు. ఎక్కడ నవ్వకూడదు అక్కడ నవ్వడం వల్ల భారతమైంది అన్న. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, రాముడు పేరు పెట్టుకున్నావు, శుభారంభం చేసావు ఈ సంచికి. నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా. నీ తప్పుల్ని వెతికి పట్టుకునే బాధ్యత నేను ఆవిడకి అప్పచెప్తున్నాను. పట్ల సత్యం ధర్మం త్యాగంలో అతనికి సరిలేరయ్యా. వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా. రాముడి గురించి గొప్ప పాటలు ఎక్కువ పాటలు రాసింది సముద్రాల గారు. ఆలపించిన ఆలకించిన ఆనందములికించే గాథ. ఆయన స్వర్గస్థుడానికి ముందు రాసిన పాట కూడా రాముడి పాటే రాశారు. కంసలేయురావించి మహీపతి ఆనతి తెలిపెను. పాడుతున్నంతసేపు రోమాలు నిక్కపుడుచుకున్నాయి. వనవాస దీక్షకు సెలవు కోరిపిన తల్లి పదాల వ్రాలి. అంతరంగమున ఆత్మారాముడు నీ అవస్థ గమనించాను నేను. సోమ సూర్యులను సురలు అవస్థ పడినా అది మేనేజ్ చేయడంలో నువ్వు సఫరీకృతులు అయ్యావు. అవని జంబులు అంతా రామమయం. ఈ జగమంతా రామమయం. సీతారామచరితం గానం జన్మ సఫలం శ్రవణం పాపహరణం. ఎన్నిసార్లు విన్నా కూడా రామాయణ గాథ వినాలి 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 అని అనిపిస్తుంది. దారుణముగ మాయ చేసే రావణుడు మాయలేడి అయినాడు. ఈ బాధని వ్యక్తం చేసావు, మేము వ్యక్తం చేయలేదు. అయ్యో నిజకి అవనిజక అగ్ని. నువ్వు ఏడ్చావు, మేము ఎడవలేదు, అంతే తేడా. దశరథుని కోడలిక ధర్మ పరీక్ష. రాములోడు వచ్చినాడు రో, దంతస్సదీయ శివధనస్సు ఎత్తినాడు రో. సెర్చ్ చేసుకుంటున్నా అయితే ఈటీవీ వీళ్ళు ఒక 4-5 పాటలు ఇస్తే దాంట్లో వాళ్ళు సెర్చ్ చేస్తారు. తిరిగి మళ్ళీ మీకు ప్రసాదం ఇస్తారు. బల 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 బల్లమంటూ ఆకాశాలు కూలినట్టు బల 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 బల్లమంటూ దిక్కులన్నీ విరిగినట్టు. శివభక్తుడిగా చెప్తున్నాను, రాముడి పాట చక్కగా పడ్డావు. రామ 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 రామ. చక్కగా ఈ తరం పిల్లలకి అందరికీ అర్థమయ్యేలా ఆయన రాశారు. రామదండులాగా అందరొక్కటవుదామా. నీ మీద ఇంతకాలం ప్రేమే ఉండేది, ఇప్పుడు ఈ పాట తర్వాత నీ మీద గౌరవం కూడా పెరిగింది. అల్లాహ్ తత్వమున అల్లారు ముద్దుగా అలరారు అందాల చంద్రుడెవడు. మామూలుగా భక్తి పాటలు ఎలా ఉంటాయి? ఏమి రామ కథ శబరి శబరి. తాగరా శ్రీరామ నామామృతం. డివోషనల్ సాంగ్స్ లో ఐటమ్ సాంగ్ ఇది. ఆ నామమే దాటించు భవసాగరం. మగాడు పెళ్లికి ముందు పెళ్లి తర్వాత ఎలాగుండాలి? పెళ్లికి ముందు అడవిలో సింహం, పెళ్లి తర్వాత సర్కస్ లో సింహం. ఆ మాటతో చేతులు జేబులో పెట్టుకుని లేచి వెళ్ళిపోవడానికి అని ఆలోచిస్తున్నాను సరే. సీతారాముల కళ్యాణము చూతమురారండి. ఎన్ని ప్రమాణాల ఆధారం చేసుకున్నా కూడా ఈ పాట ఎంత పెద్ద విజయవంతమైన పాట మనం అర్థం చేసుకోవచ్చు. పారాణిని పాదాలకు పెట్టి ఈ ఫ్రేమ్ వర్క్ హిట్ అయిన విధంగా ఏ పాట నేను హిట్ అవడం చూడలేదు. కళ్యాణము చూతమురారండి. నీ పెళ్లిలో కూడా ఈ పాట ప్లే చేసి ఉండుంటారా? మ్యామ్ యాక్చువల్లీ నా పెళ్ళిలో నేనే పాడుకున్నాను. తాంబూలం డబ్బులు బయటికి పోలేదు.